హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5 ఆర్జీవి తల నరికి తెస్తే కోటి రూపాయలిస్తా కొలికపూడి కీలక వ్యాఖ్యలు కేసు పెట్టిన వర్మ కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఇటీవల ఆయనకు టీడీపీ జనసేన శ్రేణులు వెంటపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కోర్టు సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ నెల 29న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనేక వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతున్నాయి. ఈ సినిమా విషయంలో ఏకంగా రాంగోపాల్ వర్మకు డెత్ వార్నింగ్ రావటం విశేషం. వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ల పాత్రలను ప్రతికూలంగా చూపించారు. ఈ విషయం ట్రైలర్లోనే తేలింది. అవాస్తవ సంఘటనలు, అభూత కల్పనలతో తెరకెక్కించాలని టీడీపీ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లోని ఆర్జీవీ కార్యాలయం ఎదుట ఆ రెండు పార్టీల శ్రేణులు ఆందోళన చేశాయి. సమాజానికి కంటకంగా మారిన ఆర్జీవి తలను నరికి తెస్తే కోటి రూపాయలిస్తానని ఓ టీవీ షో డిబేట్ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్స్ చేయడం సంచలనంగా రేపింది. ఓ టీవీ ఛానల్లో వ్యూహం సినిమాపై జరిగిన డిబేట్ సందర్భంగా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి వివాదంగా మారాయి. శ్రీనివాసరావు ఒకటి కాదు, రెండు కాదు, 2, 3, 4 సార్లు వర్మ తల నరికి ఇచ్చిన వాడికి కోటి రూపాయలిస్తానని చెప్పారు. సమాజం కంటే ఏది ఎక్కువ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను తనను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు రాంగోపాల్ వర్మ. కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడని, టీవీ హోస్ట్ సాంబశివరావు కూడా రెచ్చగొట్టేలా వ్యవహరించి పదే ఆ వార్నింగ్ ఇచ్చేలా చేశాడని, ట్విట్టర్లో చేసిన కంప్లైంట్ను నా నుంచి వచ్చిన అఫీషియల్ కంప్లైంట్గా భావించండి వర్మ పేర్కొన్నారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.